నజరేయునామములో అడుగుచున్నాను తండ్రి. Good evening, church. Welcome back to Cherish Friends Fellowship. Thank you for joining us in online service, and thank you for your valuable time and taking your valuable time and seeing our online service. Before we are going to Word of God, let us all close our eyes and we'll look to the Lord. పరిశుద్ధ మనతో నీ కొందనం చెల్లించుకున్నాం తండ్రి యేసయ్యా. ఇంతవరకు తండ్రి యేసయ్యా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనాలు తండ్రి. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, నువ్వే మాతో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి యేసయ్యా. ఎలాంటి ఆటంకం రాకుండా తండ్రి, ఎలాంటి ఇబ్బంది రాకుండా తండ్రి, సర్వీస్ మొత్తం తండ్రి యేసయ్యా, స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు తండ్రి యేసయ్యా మీరే మాతో ఉంటా నమ్ముచున్నాం తండ్రి. ఇప్పుడు నీ చదివిన వాక్యం కూడా మీరే మాతో ఉంటా నమ్ముచున్నాం తండ్రి. ఎలాంటి ఆటంకం రాకుండా తండ్రి యేసయ్యా మీరుతో ఉంటున్నాం. వాక్యం తండ్రి యేసయ్యా బ్లెస్సింగ్ ఉన్నట్టు తండ్రి యేసయ్యా మీరు సహాయం చేస్తాను మీకు వందనాలు చెల్లించుకోండి. ఇప్పుడు మొదలుకొని తండ్రి మళ్ళీ నీ సన్నిధిలో కలిసే వరకు తండ్రి యేసయ్యా మీరు మొత్తం ఉంటాను నమ్మొచ్చు. నీకు వందనాలు చెల్లించుకుంటూ నజరేయుని యేసయ్య వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈసారి నేను టాపిక్ టైం అనేది తీసుకున్నాను. టైం అనేది ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడున్న జనరేషన్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక మనిషితో ఒక టైం స్పెండ్ చేయాలంటే చాలా చాలా ఆలోచిస్తుంటారు. ఇప్పుడున్న జనరేషన్లో టైంని అమౌంట్తో క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనమాట. 1 second ఈజ్ ఈక్వల్స్ టు 1 rupee. నువ్వు ఒక రోజు మొత్తం టైం వేస్ట్ చేసినావంటే దాని కాస్ట్ అప్రాక్సిమేట్లీ 96,400 rupees అనమాట. అంటే ఒక్క సెకండ్ నువ్వు వేస్ట్ చేస్తే 1 rupee నువ్వు వేస్ట్ చేస్తున్నావు అనమాట. అలానే మన బైబిల్లో జోబ్ గురించి, జోబ్ లైఫ్ స్టోరీ గురించి ఒకసారి చూద్దాం. తన టైమింగ్స్ ఎట్లుండే, ఎలా ఉండే తన జీవితం మనందరికీ తెలుసు. జోబ్ స్టార్టింగ్లో చాలా రిచ్ మ్యాన్, ఈజ్ అ రిచ్ మ్యాన్. మంచి ఆస్తి, మంచి బిల్డింగ్ ఉంది, మంచి మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, క్యామెల్స్ ఉన్నాయి, మంచి వైఫ్, పిల్లలు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ అంతా చాలా మంచిగా ఉండేవాళ్ళు అనమాట. తను దేవుణ్ణి స్తుతించేవాడు, ఆరాధించేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవుడికి మంచి సమయం ఇచ్చేవాడు అనమాట ముందర ప్రతిసారి. అందుకే జోబ్ చాలా బ్లెస్డ్గా అయ్యాడు అనమాట, చాలా ఆశీర్వదించబడ్డాడు. ఒక సమయంలో దేవుడు సాటర్న్ చిన్న జీవితం అనమాట, చిన్న కొట్లాడుకొస్తారనమాట. అయితే సాటర్న్ అంటది దేవుడితో, నువ్వు జోబుకి అన్ని ఇస్తున్నావు కాబట్టి నిన్ను స్తుతిస్తుండు, నిన్ను ప్రైజ్ చేస్తుండు, ఒక్కసారి తన దగ్గర ఉన్నాయని తీసేసుకో, నిన్ను మర్చిపోతాడు అంటాడు. దేవుడు అప్పుడు సాటర్న్ అంటాడు, నువ్వేమైనా చేయి కానీ తన ప్రాణం తప్ప ఏదైనా శోధన చేయొచ్చు. అప్పుడు జోబ్కి తనకున్న ఆస్తి, అంతస్తు అన్నీ పోతాయి. తన పిల్లలు చనిపోతారు, తన భార్య వదిలేసి వెళ్ళిపోతుంది. నేబర్స్ ఎవరు రారు, ఫ్రెండ్స్ ఎవరు రారు, రిలేటివ్స్ ఎవరు రారు. శారీరకంగా బాధపడిపోతాడు, కృంగిపోయి ఉంటాడు. అలాంటి సమయంలో కూడా జోబు దేవుణ్ణి ప్రశ్నించలేదు. తన సొంత భార్య వచ్చి జోబుని తిట్టి, నీదేం బ్రతుకు, నీ దేవుడు నీకేం చేసిండు, ఇప్పుడు అంత డబ్బు ఉంది మొత్తం పోయింది, ఇప్పుడు ఏం చేస్తున్నాడు. తన సొంత భార్య, స్నేహితులు, బంధువులు అందరూ తనను వెలివేసినప్పుడు కూడా జోబు దేవుని ఒక్క మాట కూడా అనలేదు. దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఇంతవరకు మంచిగానే ఉన్నాను కదా, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, నేను స్తుతించాను కదా అని ఉండొచ్చు జోబు. కానీ తను మనసులో అయినా కానీ ఎక్కడ దేవుడి పైన ఒక చిన్న అనుమానం కూడా పడలేదు. అలానే నీ జీవితంలో, నీ లైఫ్లో
ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫేస్ చేస్తున్నావు, ఆ సమయంలో దేవుడి పైన నీ ప్రేమ, దేవుడి పైన నీ నమ్మకం ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పొద్దున్నే లెగంగానే మనకి నార్మల్గా ఎప్పుడు కళ్ళు మూసుకొని మన ఫస్ట్ పొద్దున్నే లెగంగానే చెయ్యి వెళ్ళి ఫోన్కి వెళ్తుంది. ఫోన్ మీద ఫస్ట్ లెగంగానే తీసి వాట్సాప్లో ఏముంది అని చూస్తా, ఎవరెవరు మెసేజ్లు పెట్టారు. పొద్దున్నే లెగంగానే ఫోనే, ఇంకా ఇక వేరే ప్రపంచం ఏం గుర్తుండదు. ఫోన్లో ఎవరు మెసేజ్ పెట్టారు, వాట్సాప్లో ఎవరు ఫాలో అవుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఉన్నారు, ఫేస్బుక్లో ఎవరు ఉన్నారు, ట్విట్టర్లో. మన లైఫ్లో ఫస్ట్ నువ్వు దేవుడికి ప్లేస్ ఇచ్చినప్పుడు, దేవుడికి టైం ఇచ్చినప్పుడు పొద్దున నీ రోజు మొత్తంలో ఫస్ట్ దేవుడితో మొదలుపెట్టి దేవుడితో ముగించినప్పుడు ఆ రోజు చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది అన్నమాట. ఐజాయా 60:22లో ఉంటుంది, వెన్ ద టైమ్ ఈజ్ రైట్ ఐ ద లార్డ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఏ సమయానికి ఏమి జరగాలో దేవుడికి తెలుసు. నువ్వు దేవుడితో సమయం గడిపినప్పుడు, దేవుడితో నువ్వు టైం స్పెండ్ చేసినప్పుడు, నువ్వు దేవుడికి ఎప్పుడైతే టైం ఇస్తుంటావో నీ జీవితంలో నువ్వు వెళుతున్నప్పుడు ఏ సమయానికి ఏది జరగాలి నువ్వు దాని గురించి ఆలోచించడం అవసరం ఉండదు. దాని గురించి కష్టపడతాం ఏముండదు. దేవుడు చేస్తుంటాడు. నువ్వు దేవుడిని ఎప్పుడైతే ముందర ప్లేస్లో పెట్టి దేవుడికి ఎప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావో, దేవుడిని ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో, నువ్వు దేనికోసం వెతుకుతున్నావో అది నీకు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఏ సమయానికి ఏది రావాలో దేవుడికి తెలుసు అనమాట. ఆల్రెడీ నీకు ప్లాన్ చేశాడు నీ లైఫ్లో. నీకు ఎక్కడ ఏది ఉండాలి, నీకు ఏ సమయంలో ఎక్కడ ఏది రావాలి అనేది. మన ప్లాన్స్ చాలా చిన్నవి, దేవుడు మన పైన పెట్టుకున్న ప్లాన్స్ చాలా పెద్దవి అనమాట. మనం ఒక పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటాం, ఒక డాక్టర్ అవుదాం అనుకుంటాం. దేవునికి ఇంకా దానికని ఒక బెస్ట్ ప్లేస్లో ఉంచుదాం అనుకుంటాడు. నీతోనే ఒక హాస్పిటల్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. దేవుడు ప్లాన్స్ మన ప్లాన్ కన్నా చాలా పెద్దవి అన్నమాట. మన జీవితంలో ఎప్పుడైతే మనం ముందరకు వెళ్తుంటామో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నువ్వు ఎప్పుడైతే దేవుడికి సమయం ఇస్తుంటావో ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలనేది నీకు తెలుస్తుంటుంది. దేవుడు ప్రతి ఒక్క సృష్టిని, ప్రతి ఒక్క దాన్ని అందంగా చేశాడనమాట. మనిషిని, ఈ భూమిని. అలానే మనకి ఎలా ఉండాలి అనేది, మన జీవితం ఎలా ఉండదు అనేది కూడా దేవుడు చాలా అందంగా సృష్టించాడనమాట. మంచిగా డిజైన్ చేశాడు మనకి. మన జీవితంలో మనం ఇట్లా వెళ్ళాలి. చదువు అయిపోగానే 10th అయిపోగానే ఇంటర్లో నువ్వేం తీసుకోవాలి, ప్రే చేయి. డిగ్రీలో నువ్వేం తీసుకోవాలో ప్రే చేయి. డిగ్రీ అయిపోయిన తర్వాత నువ్వేం తీసుకోవాలనుకుంటున్నావు ఒకసారి ప్రే చేయి. దేవా నేను తీసుకోవాలనుకుంటా, ఇది నీ చిత్తమా కాదా? గాడ్ విల్ ఆన్సర్ యూ. నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడైనా, లేదంటే నీకు అది రాకముందలే నీకు వస్తుందని తెలుసు, నా దేవుడి దగ్గరికి వెళ్తావు, దాని సొల్యూషన్ నీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకే మా డాడీ నేనున్నా, డైలీ మా డాడీతో నేను మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. డైలీతో నాకు మా కాలేజ్లో ఏం జరిగినాయి, నేను వచ్చేటప్పుడు ఏం చూసినాను, నేను డైలీ షేర్ చేసుకుంటూ ఉంటుంటే ఐ ఫీల్ కంఫర్టబుల్. నాకు ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా, డాడీ నాకు ఇది వచ్చింది, డాడీ నేను ఈ ఇబ్బందిలో ఉన్నాను, నా వల్ల కావట్లేదు, నీ సహాయం కావాలి అన్నప్పుడు మా డాడీని అడిగినప్పుడు మా డాడీ నాకు దగ్గరికి వస్తామన్నమాట. అలానే నీకు దేవుడికి, మన హెవెన్లీ ఫాదర్తో నువ్వు ఎప్పుడైతే డైలీ మాట్లాడుతుంటావో, నువ్వు ఎప్పుడైతే ఒక ప్రాబ్లం చదువుతావో, యు విల్ బీ ఓపెన్. నువ్వు ఒక మనిషితో
కొద్దిసేపు సమయం గడిపినప్పుడు, కొన్ని రోజులు గడిపినప్పుడు, కొన్ని నెలలు గడిపినప్పుడు, నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు షేర్ చేసుకోగలవు. అలా నువ్వు దేవుడితో ఎప్పుడైతే నువ్వు టైం స్పెండ్ చేస్తుంటావో, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కూడా ఓపెన్ అప్ అవుతావు. లేదనుకో, దేవుడు నా ప్రార్థన వింటాడో లేదో, నేను ఇన్ని రోజులు రాలే కదా, దేవుడు నా ప్రార్థన వింటాడో లేదో, నీలో నీకే డౌట్ వస్తుంది, నీ మీద నీకే డౌట్ ఉంటుంది. అలాంటి డౌట్ ఎప్పుడూ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఉండదు. దేవుడి పైన ఎప్పుడు అలాంటి డౌట్ ఉండదు. దేవుడు నీ ప్రార్థన ఎలాంటి సమయంలో అయినా, ఎప్పుడైనా కానీ వింటానే ఉంటాడు, ఆన్సర్ ఇస్తాడు, జవాబిస్తాడు. దేవుడు ఎప్పుడు నా కొడుకు నా దగ్గరకు వస్తాడు అని ఎదురు చూస్తుంటాడు అనమాట. నేను ఎప్పుడు తన రెక్కల కింద ఇట్లా కాపాడుతుంటాడు అన్నమాట. ఎలాంటి సమయంలో అయినా, నువ్వు ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, నేను ఇట్లా ఇట్లా కాపాడుకుంటూ వెళ్తుంటాడు దేవుడు. ఇప్పుడు కోడి తెలుసు అనుకుంటా మీకు, అది తన పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది అనమాట. కోడి వెళ్తున్నప్పుడు తన పిల్లలు కూడా వెనకని వస్తుంటే, ఒక సడన్గా గద్ద వస్తే, పైనుంచి గద్ద చూస్తుంటే, లేదంటే గద్ద వస్తుందంటే, కోడి తన పిల్లలన్నింటినీ దగ్గర తీసేసుకుంటుంది అన్నమాట. తీసేసుకొని తన రెక్కల కింద ఇట్లా ఇట్లా కప్పేస్తుంది అన్నమాట. ఇట్లా కప్పేస్తుంది అంటే పైన ఈగలకి పిల్లలు కనబడవు అనమాట. తన తల్లి ఒక్కటే కనబడుతుంటుంది. ఒకవేళ గద్ద వచ్చి అటాక్ చేసినా తన తల్లిని అటాక్ చేస్తుంది. అలానే దేవుడు కూడా మనల్ని తన రెక్కల కింద, తన ప్రేమ కింద, తన కాపుదలతో మనల్ని కాపాడుతుంటాడు అనమాట. దేవుడు ఈ భూమిపైకి వచ్చి సిలువలో చనిపోయినప్పుడు మన పాపాలన్నీ తీసేశాడు. అంటే నువ్వు ఎలా ఉన్నావు అనేది కాదు, నీ జీవితం ముందర ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని నమ్మి దేవుడికి సమయం ఇస్తున్నావో ఆ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవుడి కోసం నువ్వు ఏం చేస్తున్నావు, దేవుడి కోసం నువ్వు ఎంత సమయం దేవుడితో గడుపుతున్నావు, నీ జీవితంలో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు దేవుడి కోసం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. జీసస్ కూడా 33 years భూమిపైన మనిషి జీవితంలో ఉన్నాడు అనమాట. ఆయన 33 years ఎలాంటి సమయంలో ఏమి చేయాలనేది తండ్రితో రోజు ప్రార్థన చేశాడు అనమాట. పొద్దున్నే లేచి దేవుడితో సమయం గడిపేవాడు, దేవుడితో మాట్లాడేవాడు. తండ్రితో, తన భూమిపైన ఉన్నప్పుడు తండ్రితో పొద్దున్నే లేచి మాట్లాడేవాడు. ఆయన డిసేబుల్ని చేశాడు, మన కోసం చనిపోయాడు, మన పాపాల కోసం చనిపోయాడు, మన పాపాలన్నింటినీ కడిగేశాడు. దేవుడు ఏ సమయంలో ఏది చేయాలనేది తన తండ్రి దగ్గర నుంచి ప్రార్థనతో చేసే రోజు తెలుసుకున్నాడు అనమాట. అలానే నీ జీవితంలో నువ్వు ఏమి చేయాలని నీకు తెలియాలంటే దేవుడితో సమయం గడపాలి మనం. నువ్వు దేవుడితో ఎప్పుడైతే సమయం గడుపుతుంటావో, నీ జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటావో, నీ గోల్ ఏందో, గాడ్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, God will show you the way. Never waste the time. టైంని వృధా చేయొద్దు ఎప్పుడు, ఎన్నటికీ. నువ్వు వాక్యం రోజు చదువుతుండు, నువ్వు ఏం చదువుతున్నావో అది నీకు అర్థమై ఉండాలి. రోజంతా నువ్వు చాప్టర్ చదువుకున్నా కన్నా నువ్వు చదివిన 5-6 వచనాలైనా నువ్వు చదివింది నీకు అర్థమైందా, దాన్ని స్టడీ చేయాలి మనం. అది చాలా ఇంపార్టెంట్. దేవుడితో నువ్వు సమయం గడిపేటప్పుడు ఆ సమయం వృధా చేయొద్దు. నువ్వు దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే కూర్చున్నావో ఈ వరల్డ్లీ థింగ్స్ అన్నీ నువ్వు మర్చిపోవాలి. నువ్వు దేవుడు, యు అండ్ హెవెన్లీ ఫాదర్, మీ ఇద్దరి మధ్యలోనే ఏదైనా ఉండాలి. ఆయనతో ఫ్రీగా ఓపెన్ అయ్యి మాట్లాడాలి. నీ ప్రాబ్లమ్స్ అని ఏదైనా కానీ నువ్వు ఆయనతో ఏమైనా చెప్పాలనుకున్నా, యూ ఆల్వేస్ లిజన్స్ వాట్ ఎవర్ యూ సే, ఈజ్ ఆల్వేస్ హ్యాపీ టు స్పీక్ విత్ యూ. ఆయన నీ కోసం ఎదురు చూస్తుంటాడు. నువ్వు ఎప్పుడైనా దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉండాలి. ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. It is very important in our life. Start day with your God and end the day with God. నువ్వు ప్రార్థనతో దేవుడితో
ఒక డేని స్టార్ట్ చేయి, దేవుడితోనే ఒక డేని ముగింపు. నువ్వు తెల్లగారుగానే నిద్ర నుంచి లెగంగానే ఒక ప్రార్థనతో, దేవుడితో, వాక్యంతో చదివి దేవుడితో సమయం గడిపి నువ్వు మొదలెచ్చు. నువ్వు పనుకునేటప్పుడు కూడా దేవుడితోనే ఒక ప్రార్థన చేసి ఒక వాక్యం చదివి దాన్ని ధ్యానించి ముగింపు. ఆ రోజంతా ఒక బ్లెస్సింగ్ ఉంటుంది. యుల్ ఫీల్ ద ఎనర్జీ, యుల్ బి వెరీ ఫ్రీ. నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నువ్వు దాన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్ళగలవు. ఎందుకంటే నువ్వు పొద్దున్న ప్రార్థన చేసినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలో గాడ్ విల్ షో యూ. గాడ్ విల్ స్పీక్ విత్ యూ. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వాట్ ఈస్ ద రైట్ డెసిషన్ టు టేక్ ఆన్ ద టైమ్ when the problem is there in you. So you understood that why I have taken the topic time. Time is very important in these days. People are very busy. మనుషులు చాలా బిజీ ఉన్నారనమాట. వర్క్ అని, డబ్బు సంపాదించాలి, రిచ్ కావాలి, అది కావాలి. ఈజ్ ఎ గుడ్. డబ్బులు ఉండాలి. మనం బ్రతకడానికి ఒక డబ్బు ఉండాలన్నమాట. బ్రతికే జీవితం కావద్దు మనకి ఎన్నడూ. నువ్వు ఎప్పుడైతే దేవుని ఫస్ట్ వెతుకుతావో డబ్బు ఆటోమేటిక్ వస్తుంది అనమాట. బైబిల్లో దేవుణ్ణి సాటాన్ని ఎక్కడ పోల్చలేదు, కానీ దేవుని డబ్బుని పోల్చాడు. అంటే ఈ ప్రపంచంలో డబ్బుని ఎక్కువ ప్రేమిస్తాడు, అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో నువ్వు ఎప్పుడైతే డబ్బు కోసం వెతుకుతూ వెళ్తుంటావో నువ్వు దేవుడికి సమయం ఇవ్వటం మర్చిపోతావు. నువ్వు ఎప్పుడైతే దేవుడికి సమయం ఇస్తావో డబ్బు ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తుంది అనమాట. నీ వెనుకనే వచ్చేస్తుంది డబ్బు. సో నువ్వు ఎప్పుడైతే దేవుడికి సమయం ఇస్తుంటావో నీకు నీ జాబ్ అయినా, నీకు ఇల్లు, కారు, బైక్, డబ్బులు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. జోబు తన జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి ఫస్ట్ పెట్టుకున్నాడో, ఎప్పుడైతే దేవుడికి సమయం ఇచ్చాడో, తనకు పోయిన ఆస్తిని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు కూడా దేవుని కష్ట జీవితంలో కూడా, కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని వదలకుండా పట్టుకొని ఉన్నాడు. దేవుని ఒక డౌట్ పడలేదు అన్నమాట. మన జీవితంలో ఎప్పుడు ఎలాంటప్పుడైనా దేవుణ్ణి ప్రశ్నించద్దు. ఆల్వేస్ షుడ్ బి హ్యాపీ. నీ జాబ్లైనా, నీ వర్క్లైనా, ఎలాంటి వర్క్ చేస్తున్నావు, ఇక్కడ ఉన్నా జస్ట్ అది నువ్వు ఏ పని చేస్తున్నావో అది దేవుడికి బ్లెస్సింగ్ ఉంటుంది అనమాట. నువ్వు చేసే పని, నువ్వు ఒక జాబ్కి వెళ్తున్నావు అంటే నీ కొలీగ్స్, నువ్వు ఇంట్లో ఉంటావు అంటే నీ నేబర్స్, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు అంటే నీ ఫ్రెండ్స్, నువ్వు స్కూల్కి వెళ్తున్నా నీ ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేస్తుంటారు నీ లైఫ్ని ఎలా ఉంటుంది అనేదాన్ని. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నీ జీవితము దేవుడిని గుర్తించాలన్నమాట. నీ ఫ్రెండ్స్ని గుర్తించాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను టైం అనేది ఎందుకు తీసుకున్నాను మీకు అర్థమవుతుంది. ఈ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని. సో మన దేవుడికి ఎప్పుడైతే ఫస్ట్ సమయం ఇస్తామో మన జీవితం కూడా చాలా స్మూత్గా ఉంటుంది, అలానే హ్యాపీగా ఉంటుంది అనమాట. నువ్వు దేవుడితో ఫస్ట్ సమయం గడిపినప్పుడు నీ రోజంతా, నీ నెలంతా, నీ జీవితం అంతా సంతోషంగా ఉండొచ్చు. కష్టాలు వస్తాయి, కానీ దాన్ని ఎలా ఫేస్ చేయాలో దేవుడు నీకు నేర్పిస్తుంటాడు. థ్యాంక్ యూ.
in the year of 2004, I started this orphanage with Kumar and Krupa. They lost their both parents on the same day on the same room by committing suicide. I got this thought, why can't I do something for the children like this who don't have the hope and who don't have the parents. I went and I spoke with their relatives. I brought the children here. When I started this home, we struggled like anything. Some of our children, still we can remember the days. We have waited up to the last minute for even for the food also. But slowly, we have developed our donors. Cherish Home, it's a family. Children get that proper care and attention which they have lost at the very tender age. The infrastructure, the education, the food, till date we are able to do for the 40 children. We want to give the best education, the best facilities. Children education is the most prioritized thing for me. I'm Anjali, I'm in 11th grade. My name is Kumar. Right now I am pursuing my bachelor degree in commerce. I'm Sushila. I completed my Bachelor of Technology in Computer Sciences. One of our child just finished her bachelor degree and she is in search of job and she stand on her own feet. I'm proud of my child. Normally we will see that in orphanages and child care centers, most of them they don't want to take the girls because they think that there is a lot of risk. But here it is not like that. We will give the first priority for the girl child. We are motivating all our girl children towards the higher educations. They have their own goals. We are so grateful for On Good. The organization has selected Cherish to be one of the best orphanages. We want to know more about what is actually going on in a global community in orphanages. What are the best practices in America? What are the best practices in different parts of the world? If there's an interaction between these non-profit organizations, it helps us to do in a better way. And we can expand our services to more children. Children are coming who lost their parents, who don't have hopes, who don't have anyone to take care about themselves. We can do the same kind of thing what we are doing for these children. We can expand our service to more children. I lost my hopes when I lost my parents, but I thank God that He has restored everything that I has lost, given me 14 brothers and 21 sisters. And I can say they are my own family members. I treat them as my family members. That is the main motivation behind this Cherish Foundation.